ఎస్ సార్, కమింగ్ టు యూ. సో వివి వినాయక్ గారు, యువర్ బెస్ట్ విషెస్. ఐ థింక్ మీ అనుబంధం డేట్స్ బ్యాక్ టు వడ్డే రమేష్ గారి దగ్గర నుంచి. సో మీ మాటలు వినాలని. థ్యాంక్ యూ. నవీన్ గారు ఇక్కడ జర్నలిస్ట్ ప్రభు ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే నవీన్ గారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, విజయ్ మాధవి ప్రొడక్షన్స్, బొబ్బిలి పులి సినిమా దగ్గర నుంచి అన్నీ తెలిసింది ప్రభుకే. నీకు కూడా తెలుసా? థ్యాంక్ యూ నన్ను నవీన్ గారు పిలిచినందుకు. నాకు ఏదో ఒక నాస్టాలజీ. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అంటే కో డైరెక్టర్గా నేను పనిచేసిన నా ఆఖరి చిత్రం వడ్డే నవీన్ గారు హీరో. ఆయన సినిమాకి పనిచేశాను. ఆయన సినిమాకి పనిచేస్తుండగా నాకు ఆది సినిమా వచ్చింది డైరెక్టర్గా. అది బెల్లంకొండ సురేష్ గారే తీశారు నవీన్ గారితో. ఈయన సినిమాకే నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు నాకు ఎన్టీఆర్ పరిచయం. కానీ ఆదికి నాంది నవీన్ గారి సినిమా, అక్కడ పనిచేయటం వల్ల అది వచ్చింది. థ్యాంక్ యూ. నన్ను ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా, ఎంతో ఇదిగా చూసేవారు నవీన్ గారు. ఒకరోజు ఆయన కెరియర్లో ఆయన చేసిన 90% సినిమాలు, 90% కంటే పైనే ఆయన ఇష్టంగా చేసినవి కాదు. అది నేను ఆయన మనసులోకి దూరి నేను చెప్పగలను. ఎందుకంటే నేను పనిచేసింది ఒక సినిమా అయినా కూడా ఆయన చాలా మదన పడుతూ ఉండేవారు. ఏదైనా సీన్ వచ్చినప్పుడు ఏంటిది ఇలా ఏదో పాపం ఒకలా రెస్ట్లెస్గా ఉండేవాడు ఆయన. నాకు అర్థమయ్యేది అది. ఒకరోజు నేను అనుకోకుండా ఒక సీన్ ఏదో రాశాను. ఇది ఎవరు రాశారని అడిగాడు ఆయన. అడిగితే నేను మామూలు రైటర్ పేరు ఎవరో రాశారన్నాను. బట్ ఆయనకి మనసులో కనిపెట్టి ఆ రోజు మధ్యాహ్నం నన్ను భోజనానికి పిలిచాడు ఆయన. పిలిచి కలిసి ఆయనతో కలిసి భోంచేసిన తర్వాత, వినయ్ నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావు, చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు, ఇంకా ఇలా అసిస్టెంట్లు ఇంక ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంకా అసిస్టెంట్లుగా పనిచేయడం మాని డైరెక్టర్గా ట్రై చేయి. నీకు ఏ సపోర్ట్ కావాలన్నా సరదా మన ఆఫీస్లో కూర్చో, అది అని ఎందుకో నన్ను చాలా ఇష్టంగా చూసేవారు. థ్యాంక్ యూ సార్. దానికి ఇప్పటికీ పాపం ఆయనకి ఎప్పుడు తృప్తిగా అయితే, నేను కరెక్ట్ అయితే మీరు ఆయనకి నచ్చి ఎప్పుడు పాపం ఏ సినిమా కూడా ఆయనకు నచ్చి పూర్తిగా నచ్చి చేసినవి చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన పెరిగిన విధానం కావచ్చు, అప్పటికి ఆయనకి తెలిసిన, ఆయన చూసిన సినిమాలు, ఆయనకి తెలిసిన ప్రపంచం, దానికి ఈక్వల్గా అప్పుడు ఇక్కడ ఎవరు లేరు నిజంగా. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. మేము స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే కాస్ట్యూమరు ఫ్లైట్లో సిగరెట్ కాల్చాడు టాయిలెట్లో. మేము ఫ్లైట్ ఇది ల్యాండ్ అయ్యేసరికి AK-47 గన్స్తో వచ్చేసారు. ఆ కాస్ట్యూమర్ని అరెస్ట్ చేశారు. ఎవరికి ఏం తెలీదు. చెన్నైలో జస్ట్ వడ్డే నవీన్ గారు ఎవరితో ఈయన జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడారు, వెంటనే బయటకు వచ్చాడు. ఓ ఇంత ఇన్ఫ్లుయెన్స్డ్ అయినా అనుకున్నాను నేను అప్పుడు. కానీ ఆయన వెళ్ళాల్సిన స్థాయికి ఎదిలేరని నేను అనుకోను. కానీ ఈ సినిమా పెద్ద హిట్. ఎక్కడి నుంచైనా ఆయనకి నచ్చిన సినిమాలు, మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాతో ఫస్ట్ టైం డైరెక్టర్గా వస్తున్న కిషోర్ కమల్ కానీ అందరికీ, టీం అందరికీ మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని సంవత్సరాల తర్వాత నేను అప్పుడు మానేసిన తర్వాత మళ్ళీ నిన్నే ఆయన ఫోన్ కాల్లో ఆయన వాయిస్ వినటం, ఆయన్ని చూడడం. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన హ్యాండ్సమ్గా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మీరు అనుకున్నట్టే కొంతవరకు సాధించగలిగాను నేను కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పిలిచినందుకు. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎక్సైటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. హంబుల్నెస్కి కూడా ఒక ఇది ఉంటుంది సార్. నేను కూడా ఎంతో కొంత సాధించానంట సార్. మీ బ్లాక్ బస్టర్స్ ఒక రికార్డులు తిరగేస్తే చెప్పుకోవడానికి రోజు సరిపోదు. సో సార్ మీరు ఎంత సాధించినా సరిపోదు. అది కరెక్టే సార్. మీరు వడ్డే నవీన్ గారు ఒక స్టేజ్ పైన ఇలాగా
రేర్గా అంటే అనుకోకుండా ఇలాగా కోఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ సిచ్యువేషన్లో నేను ఒక క్వశ్చన్ అడిగేద్దాం అనుకుంటున్నాను. మొన్న కూడా సార్ ఇంటర్వ్యూలో జిష్ణు గారు కూడా కనిపించారు మాకు, జిష్ణు. సో ఏమన్నా ఆ అనుబంధాన్ని నెక్స్ట్ జనరేషన్కి కూడా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారా? లాంచింగ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవి కూడా ఇక్కడే మాట్లాడేద్దాం అనుకుంటున్నాం. నాకు నిజంగా తెలియదు, నేను ఇప్పుడే అడిగా. నవీన్ గారికి జిష్ణు అని పేరు వస్తే నేను అడిగా ఎవరని బాబా అని అన్న. అవునన్ను. ఏంటి ఫిల్మ్ ఇంట్రెస్ట్, సినిమాలు ఇంట్రెస్ట్ ఉందంటే, లేదు చిన్నపిల్లడు ఏదో అంటుంటాడు కానీ ఇంకా తెలియదు అని అన్నాడు ఆయన. అలాంటిది ఏం లేదు. ఏమో ఏం జరుగుద్ది ఎవరికి తెలుసు, ఇక్కడ వరకు వస్తామని ఎవరికీ తెలియదు. కానీ నిజంగా అబ్బాయి వస్తే నిజంగా నేను చాలా ఆనందపడతా. మంచి సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటా 100%. ఎస్, అండ్ ఆ లాంచింగ్ మీ బ్లెస్సింగ్స్ ద్వారా కూడా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నవీన్ గారికి నేను అప్పుడే ఇవ్వను మైక్, లాస్ట్లో విందాం ఆయన మాటలు. సో థ్యాంక్ యూ సో మచ్ వివి వినాయక్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ మూవింగ్ ఆన్, ఐ థింక్ మనం టీమ్ మాటలు కూడా విందాము. విజయ్ మాస్టర్, విజయ్ పోలకి మాస్టర్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇప్పుడే వచ్చారు ఆయన, ప్లీజ్ వెల్కమ్. ఎస్, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు వివి వినాయక్ సార్